వెంకటరెడ్డి గారు ఆగండి ప్లీజ్. విజయ్ కుమార్ గారు మాట్లాడండి. రాజు గారు ఒక విషయం, ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన మేము చెప్పిన లెక్కలు అనేది ఇచ్చింది ఎక్కడి నుంచి అండి? కేంద్ర గణగణాల ప్రకారంగా ఇచ్చినటువంటివి తప్ప మేము రాసేసుకుంటే వాళ్ళు రాసేసుకుంటే ఇచ్చినటువంటిది కాదు. ముందుగా అది తెలుసుకోవాలి. వెంకటరెడ్డి ఏదో పేపర్ మీద రాసుకొని వచ్చేసి వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడి ఇవన్నీ పక్కన పెడదాం. ఒక విషయం లెక్కలు పక్కన పెడితే రైతులు కానీ సన్నకారు రైతులు కానీ కౌరు రైతులు కానీ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎక్కడన్నా వచ్చారా? గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొని రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు టమాటాలు కావచ్చు ఉల్లిపాయలు కావచ్చు ఉన్నటువంటి అన్నిట్ల మీద కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు క్లియర్గా మనం చూసాం. ఈరోజు వీళ్ళేదో మాట్లాడినంత మాత్రాన ఈరోజు ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది రాష్ట్రంలో ప్రజలు తెలుసు. ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే మేము పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న అక్కడ టిఫిన్ చేస్తారు. ఎందుకండి అనవసరమైన మాటలు? ఇప్పుడు వారానికి చుట్టం చూపుగా వస్తా ఉన్నాడు బెంగళూరు. ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రజలకు ఏంటో ఏం కావాలనేది మనం చూడాలి తప్ప ఏం చేశారు చెప్పండి? ఈ 10 నెలల కాలంలో ఎవరికి ఏమి ఇచ్చారు? ఏం చేసామని లింగల్ ఇటుకమంటూ ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా ఇంకా డబ్బులు రాలా. మళ్ళీ మీరు 10 నెలల్లో చేశారంట. మీరు ఇచ్చిన సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇచ్చారు. ఏ హామీలు నెరవేర్చారు చెప్పండి? ఏం చేస్తున్నాను? మీ దగ్గరకు వచ్చి ఏమన్నా ప్రజలు ఏం చెప్పారా? మీకేమన్నా మీ దగ్గరకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చెప్పారా? మీరు మీకేమన్నా ఏం జరిగిపోతుందంటే నీకు కళ్ళు కనిపించట్లేదు, నీకు మీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తా ఉన్నది క్లియర్ గా అర్థమవుతా ఉంది, తెలుస్తా ఉంది. ఈ రోజు నువ్వు నేను మాట్లాడేస్తే కాదు, మీడియాల ముందు మాట్లాడేస్తే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో సంక్షేమం అందిస్తుందో రైతులు మనం చూస్తా ఉన్నాం. నువ్వు మాట్లాడిస్తే నేను మాట్లాడిస్తే అయిపోదు. ఇక్కడ వెంకటరెడ్డి ఏదో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నువ్వే పెద్ద. విజయ్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు లెక్కలు అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. విజయ్ కుమార్ గారు వెంకటరెడ్డి గారు లెక్కలు అడుగుతున్నారు. లెక్కలు చెప్పండి ఒక్కసారి. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. విజయ్ కుమార్ గారు వారు లెక్కలు చెప్పారు. లెక్కలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎస్ వెంకటరెడ్డి గారు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదికలో ఏముందనేది మీరు అడుగుతున్నారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ప్రతి రూపాయిలో కూడా 52 పైసలు పన్ను వసూలు ద్వారా వచ్చాయని చెప్పేసి ఆ నివేదిక చెప్పింది. 30 పైసలు రూపాయలో 30 పైసలు మీరు అప్పు తీసుకొచ్చారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఒక 14 పైసలు తీసుకొచ్చారు. పన్నేతర ఆదాయం ఒక 3 పైసలు ఉంది. రుణాల రికవరీ ద్వారా ఒక పైసా ఆదాయం వచ్చింది మీకు. సో ఇది లెక్కలు చెప్తున్న పరిస్థితి. 2023 ఒక్క నిమిషం సార్. సొంత పన్ను ఆదాయంతో ఇంటెన్షన్ కాదు మీరు అడిగే లెక్క. అరే లెక్కలు మీరే అడుగుతారు, లెక్కలు చెప్తే ఇంటెన్షన్ అడుగుతారు. మీకు ఇంటెన్షన్ కావాలా లెక్కలు కావాలా? వెంకటరెడ్డి గారు లెక్కలు కావాలా ఇంటెన్షన్ కావాలా? లెక్కలు కావాలా ఇంటెన్షన్ కావాలా మీకు? నేను అడిగింది నిజాలే చెప్తున్నాను సార్. అసెంబ్లీలో పెట్టినటువంటి నివేదిక 2024-25 కాదు సార్, 2023-24 అంటే మీరు అడిగిందని చెప్పాలా? ఇప్పుడు మీరు 2022-23 చెప్పారు. చెప్పనివ్వండి, వాస్తవాలు చెప్పనివ్వండి, చెప్తాం సార్. ఒక నిమిషం ఆగండి సార్, చెప్పనివ్వండి. అంటే మీరు చెప్పింది మాత్రం వినాలా? మీరు చెప్పిన లెక్కలా కాదు సార్, మీరు చెప్పినవే లెక్కలు, మీరు చెప్పింది మాత్రమే వినాలా డిబేట్ లో? అంటే లెక్కలు చెప్తే మీకు ఒప్పుకోరా? అంటే లెక్కలు ఏం చెప్తున్నా? 2022-23 వివేక్ బాబు చెప్తే కాదు, 2023 ఏం చెప్తే కాదు, 2024-25 అంటారు. ఒక నిమిషం ఆగండి, క్లోజ్ చేద్దాం సార్. మీరు లెక్కలు పక్కన పెడితే ఒక నిమిషం మనం సపరేట్ డిబేట్ చేద్దాం. సపరేట్ డిబేట్ చేద్దాం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం టైం అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. మీరు లెక్కలు చెప్తే కాదు ఇంటెన్షన్ అడుగుతారు. ఒక నిమిషం మీరు పెట్టిన హెడ్డింగ్ ఏంది? మీ ప్రైమ్ లైన్ కూటమి గ్రేట్ ఏపీలో గ్రోత్ అని మీరు హెడ్డింగ్ పెట్టారు కదా. ఇప్పుడు మీరు కాగ్ నివేదిక ప్రకారం మీరు చెప్పాల్సింది ఏంటి? ఎస్, ఈ 10 నెలల కాలంలో వ్యవసాయ రంగంలో ఎంత గ్రోత్ సాధించావు, ఇదిగో ఉద్యానవనంలో ఎంత సాధించావు, రియల్ ఎస్టేట్ ఎంత సాధించావు, పన్నుల్లో ఎంత సాధించావు, ఈ లెక్క చెప్పంటే మీరు అప్పుడు ఆదాయం ఇంత వచ్చిందంట అంత వచ్చిందంట. ఇది కదా నేను అడిగేదంటే మీరు చెప్పండి. తెలుగుదేశం జనసేన చెప్పకపోతే మీరు ఒకరితో పుచ్చుకున్నారు. సంతోషం, పర్లా. తెలుగుదేశం జనసేన వాళ్ళు లెక్కలు అడిగితే వాళ్ళు
చెప్పలేకపోతే మోడరేటర్ గా మీరు ఒకరితో కూర్చున్నందుకు ధన్యవాదాలు. మీరన్నా లెక్కలు చెప్పండి. 16% చూపించుకున్నారు మీరు. చూడండి సార్. అద్భుతంగా ఉంది అని అనుకుంటే అద్భుతమైనటువంటి లెక్కలో ఇవన్నీ చూపిస్తే ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆత్మహత్యలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం కదా మనం మీరు మార్పు ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ రోజున మిర్చికి సంబంధించినటువంటి విషయంలో అంటే 40 లక్షల బస్తాలు ఈ రోజున కోల్డ్ స్టోరేజ్ లో మగ్గిపోతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటువంటి డబ్బులు కట్టలేనటువంటి పరిస్థితిలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి విషయంలో మిర్చికి సంబంధించి 23,000 ఉంది క్వింటా ధర. ఈ రోజున 9,000 నుంచి 10,000 పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కేంద్రానికి రాశారు, మీరు కొనుగోలు చేయండి, మా దగ్గర డబ్బులు లేవు, మొత్తం ఖజానా ఖాళీ అయింది, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మీరే కొనుగోలు చేయండి అండి. అక్కడ నుంచి సమాధానం లేదు. ఇంతవరకు ఏ సమాధానం లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు అప్పుల విషయంలో మీరు లెక్కలు చెప్పారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమి 5 ఏళ్లలో ఏమి అప్పులు చేశారు వ్యవహారం ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి. ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో వీళ్ళు కూడా వాళ్ళకేమైనా తక్కువగా ₹1 తక్కువగా అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉందా? సగటున నెలకు 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కదా. వీళ్ళు అదే తరహా అప్పులు చేస్తూ మిగతా విషయాల్లో కూడా ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయలేక కుదేలవుతూ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున సాకులు చెప్పేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. రైతులే కాదు మిగతా సమాజంలో ఉండే మిగతా వర్గాలు కూడా ఈ రోజున సమాజంలో ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. మార్పు అనేటువంటి పాలనలో మార్పు కనపడాలి. మీరు ఇందాక చెప్పారు తెలుగుదేశం, జనసేన వాళ్ళు మేము రోడ్లు వేసాం. మీరు కొంత రోడ్లు వేశారు, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ ప్రతి ఊళ్ళో ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి కొంత మార్పు తీసుకొచ్చారు కాదంట్లా. మిగతా విషయాల్లో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా సంక్షేమ పథకాల విషయాల్లో ముందుకెళ్ళాలి, రైతులు ఆదుకునేటువంటి విషయంలో కూడా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు గురవుతున్నారు. ఒకవైపేమో జిల్లాలకు కరువు జిల్లాలుగా ప్రకటిస్తూ ఇంకొక వైపున రైతుల పరిస్థితి అద్భుతంగా ఉంది, వ్యవసాయ పరిస్థితి అద్భుతంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందంటే ఇది ఒక కాంట్రాడిక్టరీగా అనిపించటం లేదా? వాస్తవ దూరంగా ఉంది అని అనిపించటం లేదా? అందుకని ప్రజలకి ఏదో ఒక లెక్కలు చెప్పేసి అద్భుతంగా ఉంది ఆహా ఓహో అంటే ప్రజలు వాస్తవ పరిస్థితి వాళ్ళు కదా పడుతున్నటువంటి బాధ. ఇంకా లెక్కలు కూడా ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడు రకరకాలైనటువంటి రంగాలు ఉంటాయి, అభివృద్ధి చెందిన రంగాలు, అభివృద్ధి చెందుతున్న రంగాలు, వాటిలో వస్తున్నటువంటి గ్రోత్. సో లెక్కలు కూడా ఇంకా మనం నమ్మకపోతే ఇంకా కాగులు తర్వాత ఈ నివేదికలు కూడా వేస్తే క్లోజ్ చేద్దాం సార్. వివేక్ బాబు గారు, వెంకటరెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ హాట్ టాపిక్ లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్ గా అయితే ఆంధ్రప్రదేశ్